ఎన్నికల్లో గెలిపే లక్ష్యంగా సీఎం జగన్ కసరత్తు చేస్తున్నారు. అభ్యర్థుల ఖరారుపై కీలక నిర్ణయాలు తీసుకుంటున్న ఆయన పార్టీ ప్రచార వ్యూహాలపై కూడా ప్రత్యేక దృష్టి సారిస్తున్నారు. ప్రభుత్వం అమలు చేస్తున్న నవరత్నాలే విజయానికి వారధులని, ఆ సంక్షేమ పథకాలపై ప్రజల్లోకి వెళ్లి బలంగా ప్రచారం చేయాలని పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేస్తున్నారు. తాజాగా పార్టీ నేతలకు నిర్వహించిన వర్క్షాప్లో ప్రధానంగా 3 కేటగిరీల ఓటర్లపై దృష్టి పెట్టాలని సూచించారు. ఆ క్రమంలో గ్రామ సచివాలయాలతో లింక్ పెడుతూ బూత్ స్థాయి కమిటీల బలోపేతానికి పలు సూచనలు చేశారు. ఎన్నికలు దగ్గర పడ్డంతో రాజకీయ పార్టీలన్నీ తమ కార్యక్రమాల్ని మరింత వేగవంతం చేస్తున్నాయి. ఎన్నికల్లో గెలిపే లక్ష్యంగా ఎటువంటి వ్యూహాల్ని అనుసరించాలి అనే అంశాలపై నేతల నుంచి కార్యకర్తల వరకు వర్క్షాపులు నిర్వహిస్తున్నాయి. పోల్ మేనేజ్మెంట్లో క్రియాశీలకంగా ఉండాలని తర్ఫీదునిస్తున్నాయి. అందులో భాగంగా రూట్ మ్యాప్ రెడీ చేసిన వైసీపీ దానిపై క్యాడర్కి వర్క్షాప్ నిర్వహించింది. ఈ రూట్ మ్యాప్కి అనుగుణంగా ఎన్నికల్లో పనిచేయాలని సూచించింది. మంగళగిరిలో జరిగిన వర్క్షాప్లో ఐపాక్ టీం, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, రీజనల్ కోఆర్డినేటర్లు, మండల అధ్యక్షులకి తర్ఫీదిస్తే సాయంత్రం సీఎం జగన్మోహన్ రెడ్డి కీలక అంశాలపై దిశానిర్దేశం చేశారు. ప్రతి ఒక్కరూ కూడా రెట్టించిన ఉత్సాహంతో పోండి. మంచి చేశాం, మంచి చేసి ఓటు అడుగుతా ఉన్నామన్న ఒక గొప్ప సంతృప్తితో పోండి. పోయి ఈసారి మాత్రం లాస్ట్ టైం నాకు 151 వచ్చాయి, లాస్ట్ టైం 22 ఎంపీలు వచ్చాయి. ఈసారి మాత్రం 175కు 175 రావాల్సిందే. ఆ దిశగానే అడుగులు పడాలి. 25కి 25 ఎంపీలు రావాల్సిందే అన్న దిశగానే అడుగులు పడాలి. ఆ దిశగానే అంతే కాన్ఫిడెన్స్తో అడుగులు వేయమని చెప్పి మీ అందరికీ కూడా ఆల్ ది వెరీ బెస్ట్ విషెస్ తెలియజేస్తూ, వై నాట్ 175 అంటున్న జగన్ 3 వర్గాల ఓటర్లని ప్రధానంగా దృష్టిలో పెట్టుకుని పనిచేయాలని పార్టీ వర్గాలకు సూచించారు. ఏ స్థాయిలో ఏ విధంగా వర్క్ చేయాలి, ఎవరిని టార్గెట్ చేయాలి అనే అంశాలు వివరించారు. ప్రతి బూత్ పరిధిలో వృద్ధులు, దివ్యాంగులు, యువత ఓట్లు కీలకంగా ఉన్నాయని, చేస్తున్న సంక్షేమాన్ని వివరించి వారిని ఆకట్టుకోవాలని క్యాడర్కి గైడ్ చేశారు. ఏ స్కీమ్లో ఎన్ని లక్షల కుటుంబాలకి లబ్ధి చేకూరుతోందో ప్రజలకు సవివరంగా చెప్పాలని పేర్కొన్నారు. పొరపాటున మనం జగన్కి కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కానీ ఓటు వేయకపోతే, పొరపాటున కూడా అది జరిగింది అని అంటే మన అంతటా మనమే మళ్ళీ వాలంటీర్ల వ్యవస్థ మాకొద్దు, జన్మభూమి కమిటీలు కావాలి అని చెప్పి మనమే సంతకం పెట్టినట్టే. మనంతటా మనమే మేనిఫెస్టోను ఒక బైబిల్గా, ఒక భగవద్గీతగా, ఒక ఖురాన్గా భావిస్తూ ప్రతి నెల సంవత్సరం పొడుగునా ఏ నెలలో ఏమిస్తాము, ఏ పథకం వస్తుంది అని చెప్పి ఏకంగా షెడ్యూల్ ఇచ్చి, క్యాలెండర్ ఇచ్చి ప్రతి నెల కూడా అమలు చేస్తూ ఉన్న ఈ పథకాలన్నీ కూడా మనమంతటా మనమే వద్దు అని సంతకం పెట్టి ఇచ్చేసినట్టే. మళ్ళీ మేనిఫెస్టో చెత్తబుట్టలేకి వెళ్తుంది. మళ్ళీ ఎవడు పేదవాడి గురించి ఆలోచన చేసే పరిస్థితి ఉండదు. విశ్వసనీయత అన్న పదానికి అర్థం ఎక్కడా ఉండదు. మళ్ళీ పేదవాడు బతుకు చిన్న భిన్నమే అన్న సంకేతం ప్రతి పేదవాడి ఇంట్లోనూ వెళ్ళాలి. ప్రతి పేదవాడికి చెప్పాలి. 2014 ఎన్నికల్లో వైసీపీ 40% ఓట్లు సాధించింది. అదే సందర్భంలో టీడీపీ 42% ఓట్లని సాధించి అధికారంలోకి వచ్చింది. ఇప్పుడు అధికారంలోకి రావాలంటే కేవలం 2 నుంచి 3% ఓట్లని పెంచుకోవాల్సిన అవసరం ఉందని, అందుకోసం వృద్ధులు, దివ్యాంగులు, సర్వీస్ ఓట్లు, కొత్తగా ఓట్లు వేసేవారిని టార్గెట్ చేయాలంటూ జగన్ డైరెక్షన్ ఇచ్చారు. ఎన్నికల్లో ఆలోచించాల్సిన అంశాలు, పోల్ మేనేజ్మెంట్పై ఐపాక్ టీం క్యాడర్కి దిశానిర్దేశం చేస్తే ఓటర్లను ఎలా ఆకట్టుకోవాలో జగన్ వివరించారు. బూత్ స్థాయిలో పార్టీని వీలైనంత తొందరగా యాక్టివ్ చేయాలని, ప్రతి గ్రామ సచివాలయాన్ని ఒక యూనిట్గా తీసుకోవాలని, ఇందుకోసం అత్యంత విశ్వసనీయ వ్యక్తిని అక్కడ నియమించాలని జగన్ సూచించారు. బూత్ స్థాయిలో ప్రతి ఓటర్ని ఎన్నికల్లోపు కనీసం 5 సార్లు కలవాలని స్పష్టం చేశారు. మొత్తానికి ఈ వర్క్షాప్ పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం నింపినట్టే కనిపిస్తోంది.